సో మేడం చెప్పండి, మొత్తానికైతే కూటమి విజయం సాధించింది. అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావడం నిజంగా ఈరోజు చాలా ఆనందదాయకం. ఏపీకి ఒక మంచి రోజులు వచ్చాయనేది అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం. సో మరి ఎలా ఉండబోతుంది, పరిపాలన ఎలా ఉండబోతుంది, మరి ఇప్పుడున్నటువంటి ఛాలెంజ్ని ఏ విధంగా తీసుకోబోతుంది ఈ పార్టీ? ఇట్స్ రియల్లీ ఏ ఛాలెంజ్ అండి. ఇప్పుడు ఎందుకంటే సర్వనాశనం పెట్టేశారు, చేసేసారు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలందరినీ కూడా నాశనం చేశారు. ఇప్పుడు ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ అంతకుముందు 63,000 కోట్ల రూపాయల వరకు సార్ ఖర్చు పెడతాం జరిగింది చంద్రబాబు గారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, సంపద సృష్టిస్తారు. అలాగే ఏవైతే సూపర్ 6 ఏవైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా పరిపూర్ణం చేస్తారు. అదేవిధంగా ఈ ప్యాకాట్ లాగా 3 రాజధానులతో ఆయన ఆడుకున్నాడు, పబ్జీ గేమ్ ఆడుకున్నట్టు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేస్తారు, అందులో ఇంచే సంపద సృష్టిస్తారు. పోలవరాన్ని కంప్లీట్ చేస్తారు, పరిశ్రమలు తీసుకొస్తారు, ఉద్యోగాలు కల్పిస్తారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పని చేసుకునే వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తారు. అరాచకాలని ఎవరైనా అరాచకాలు చెయ్యాలంటే ఆడికై ఉరేసుకొని రావడమే, అంతే. ఆ విధంగా ఇది ముందు చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ప్రజలకి చాలా మందికి తెలుసు, బట్ స్టిల్ ఐ వాంట్ టు సే, పోలవరం గనక కంప్లీట్ చేస్తే అదేదో ఒక ప్రాజెక్టు గోదావరి జిల్లాల వరకు అది ఉపయోగపడుతుందని కాదండి. 700 గ్రామాలకి తాగునీరు సాగునీరు వస్తుంది. వైజాగ్ లాంటి సిటీకి, ఉత్తరాంధ్రకి 20% ఆఫ్ ది వాటర్ వస్తుందండి. దానివల్ల ఇండస్ట్రీస్ కి కంపల్సరీ వాటర్ అవసరం. ఇండస్ట్రీస్ పెడతానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ వస్తే అందరికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. దాని మీద అంత కథ ఉంది పోలవరం. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఇష్యూ. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మేడం, రోడ్ల పరిస్థితి, రోడ్లు చూసి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి, మరి ఏంటి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రోడ్స్ ఇంతకు ముందు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు లోకేష్ గారు 23,000 కిలోమీటర్లు రోడ్లు వేసిన పరిస్థితి మీరు చూశారు. రోడ్స్ కి టాప్ ప్రయారిటీ ఇస్తుంది మా పార్టీ, మా ప్రభుత్వం. ఖచ్చితంగా రోడ్లు కూడా అవుతాయి. సో ముఖ్యంగా చూసుకుంటే నిజంగా మీరు అన్నారు రాజధానులు, మరి నిజంగా పరిపాలన రాజధాని ఎక్కడ ఉండబోతుంది? అమరావతి లేకపోతే వైజాగ్? వైజాగ్ మేము ఆల్రెడీ చెప్పామండి, అది ఆర్థిక రాజధాని. అసలు ఈ అమరావతి కన్నా ఒక మెట్టు ఎక్కువలోనే ఉంటది. ఇది పరిపాలన విధంగా ఉంటది. ఈ సన్నాసులు, ఈ మొత్తం వైసీపీ సన్నాసులు ముందు తాకట్లు పెట్టేశారు సెక్రటేరియట్ తో సహా. ముందు ఆ తాకట్లు విడిపించాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల ఛాలెంజ్ ఉందండి, మరి ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా చేయబోతున్నారు? రేపు జూలై 1 నాటికి మేము చేసిన వాగ్దానం ప్రకారం మేము డబ్బులు పంచకపోతే అప్పుడు చెప్పండి మాకు ఇది. ముఖ్యంగా చూసుకుంటే మేడం, నిజంగానే ఒక్క నిమిషం ముఖ్యంగా చూసుకుంటే, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందరూ కూడా, చాలా రకాలుగా. కొడాలి నాన్న కావచ్చు, రోజా గారు కావచ్చు, రకరకాల అందరూ కూడా మాట్లాడారు. ఏంటి ఎలా ఉండబోతుంది? చాలా అది యాక్చువల్ గా ఒక్క నిమిషం అండి, చాలా అసభ్యంగా మాట్లాడారండి. ముందు మా మేడం భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు. నేను మళ్ళీ చెప్తా, ఇన్ఫోసిస్ ఆ వైఫ్, ఆవిడ పేరు ఏంటంటే నేను మర్చిపోయాను, సుధామూర్తి గారు. ఆవిడైనా ఎంతో కొంత సోషల్ మీడియాలో ఎక్స్పోజర్ కోరుకుంటారు, కానీ మా మేడం అది కూడా కోరుకోరు. భువనేశ్వరి గారు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతసేపు సేవలు చేస్తారు. ఆవిడని అవమానించారు. రోజా మాట్లాడిందండి, నువ్వు పనికి మాలిన నాయకుడువా, ప్రతిపక్ష నాయకుడువా అని మా అధినేతను పట్టుకొని మాట్లాడింది నిండు సభలో. నువ్వెంత పనికి మాలిన దానివైతే ఈ రోజు నగరి ప్రజలు నిన్ను ఓడగొట్టారో నీ మనస్సాక్షి చెప్పు. పవన్ కళ్యాణ్ కూడా గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి, చిటికిన వేలు మీద ఇంటికి కూడా బేకలేరు జగన్ అన్నారు. ఈ రోజు పీకి చూపించారు, ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు అన్ని చేసి చూపిస్తారు. ఆయన ఏదైనా సరే అన్నారు అంటే చేసి తీరుతారు. నిజంగా ఆవిడ తోటి కోస్టార్ అని కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు, మా సార్ని చంద్రబాబు గారిని 53 రోజులు నిర్బంధించినందుకు, ఈ ప్రజల్ని రాచపీనుగలుగా ఏడిపించినందుకు, అమరావతి క్యాపిటల్ లేకుండా చేసినందుకు, అరాచకాలు చేసినందుకు, ఎవ్వరికి ఉద్యోగాలు లేకుండా చేసినందుకు, ఒక నియంతలాగా బిహేవ్ చేసినందుకు, రైతుల్ని ఏడిపించినందుకు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసినందుకు అన్నిటికీ తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు వైసీపీ వాళ్ళు. పోలవరం ప్రాజెక్టు కానీ,
మూడు రాజధానులు కాదు, మన అమరావతి రాజధాని కానీ స్పెషల్ స్టేటస్ కానీ మనం ఊహించవచ్చా ఈ ప్రభుత్వంలో? ఈ రాష్ట్రానికి ఏది అవసరం అయితే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి మా పార్టీ కానీ మా బాస్ చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వం కానీ రుణం తీర్చుకుంటుంది. మీడియా వాళ్ళని కూడా ఏడిపించారు కదండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.